అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి తల్లికి వందనానికి సంబంధించి ఎలిజిబుల్ లిస్టులు అయితే విడుదలయ్యాయండి. అయితే తల్లికి వందనం రెండో విడత అర్హుల జాబితా అయితే రిలీజ్ అయితాయండి. మనమైతే ఎక్కడికి వెళ్ళకుండానే మన ఫోన్‌లోనైతే చెక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనకి 10థ్ క్లాస్ పాస్ అయ్యి మనకి ఇంటర్మీడియేట్‌లో జాయిన్ అయిన విద్యార్థులకు ఎలా ఎలిజిబుల్‌లో ఉన్నాము అనేదైతే ఇలా తెలుసుకోవచ్చండి. అలాగే మనకి ఒకటో తరగతిలో జాయిన్ అయిన పిల్లలకి కూడా ఎప్పుడు పడుతుంది, ఎలిజిబుల్‌లో ఉన్నారో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే చాలా మంది గ్రీవెన్స్ రైజ్ చేశారు కదండీ! వాళ్ళు కూడా చెక్ చేసుకోవచ్చు. ఆర్‌టీఈ ఎడ్యుకేషన్ ద్వారా జాయిన్ అయిన పిల్లలు కూడా ఇలా చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకొచ్చేసి ముఖ్యంగా చాలా మంది ఎలిజిబుల్‌లో ఉండి డబ్బులు పడలేదు కదండీ! వాళ్ళకి కూడా ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. అదేంటనేదైతే ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. వీడియోనైతే పూర్తిగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. అప్పుడే మీకు పూర్తి వివరాలైతే తెలుస్తాయి. ముఖ్యంగా మనకి ఆర్‌టీఈ ఎడ్యుకేషన్ ద్వారా జాయిన్ అయిన పిల్లలకైతే చాలా మంది జాయిన్ అయిన పిల్లలకైతే కొంచెం ఫీజు ఎంతైతే ఉంటుందో గవర్నమెంట్ నిర్ణయించింది. మిగిలిన డబ్బులైతే పడుతున్నాయండి. అయితే ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళైతే గ్రీవెన్స్ అయితే రైజ్ చేయాలండి కంపల్సరీ. అలాగే మనకి ఎలిజిబుల్‌లో ఉండి డబ్బులు పడిన వాళ్ళైతే పోస్ట్ ఆఫీస్‌కెళ్ళి అకౌంట్ అయితే తీయాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా మీకు అమౌంట్ అయితే జూలై 5న అయితే క్రెడిట్ అయితే అవుతుందండి. ఇంకొకటొచ్చేసి మనకి ప్రస్తుతానికి ఎలిజిబుల్‌లో ఉన్నామా లేదా అర్హుల జాబితా అయితే విడుదలైంది. ఎలా చెక్ చేసుకోవాలి అనేదైతే ఇప్పుడు తెలియజేస్తాను. ముఖ్యంగా మనకి మన మిత్ర వాట్సాప్ నంబర్ ఉంది కదండీ! 9553000009 ఈ నంబర్‌కైతే మీరు హాయ్ అని చెప్పేసి మెసేజ్ అయితే టైప్ చేసి పెట్టండి. వెంటనే మీకు రిప్లై అయితే వస్తుందండి. సేవని ఎంచుకోండి అని. అక్కడ క్లిక్ చేస్తే మీకు తల్లికి వందనం స్థితి అని వస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మదర్ ఆర్ గార్డియన్ ఆధార్ నంబర్ అయితే అడుగుతుందండి. మీరు ఆధార్ నంబర్ టైప్ చేయాలి. ఆధార్ నంబర్ టైప్ చేశాక మీకు ఒక ఓటీపీ వస్తుందండి. ఓటీపీ అయితే అక్కడ మీరు ఎంటర్ చేయాలి. అలాగే ఎంటర్ చేసిన తర్వాత మీకు పర్టిక్యులర్‌గా మీరు ఎలిజిబులా కాదా? మీరు అర్హులా కాదా? మీకు ఎంతమంది పిల్లలకి డబ్బులు పడతాయి? అలాగే మీకు ఒకవేళ ఎలిజిబుల్ కాకపోతే మీరు ఎందుకు ఎలిజిబుల్ కాదు? ఏ ఏ కారణాలతో మీరు ఎలిజిబుల్‌లోకెళ్లారు? అలాగే మనకి ప్రత్యేకించి తల్లికి వందనానికి సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్‌లో ఉండి డబ్బులు పడలేదో ఒకవేళ వాళ్ళకి ఎన్‌పీసీఐ లింక్ ప్రాబ్లమ్ ఇంకా ఉందా లేదా? ఇలాంటివన్నీ కూడా ఇక్కడైతే మనకి చూపిస్తుందండి. సో, ఈ విధంగా మీరు చెక్ చేసుకున్నట్లయితే మీరు అర్హుల జాబితాలో ఉన్నారో లేదో మీరు తెలుసుకోవచ్చండి. అయితే జులై 5న అమౌంట్ అయితే కంపల్సరీ క్రెడిట్ అయితే అవుతుంది. ఒకటో తరగతి జాయిన్ అయినా, మీరు 10థ్ పాస్ అయ్యి ఇంటర్మీడియేట్‌లో జాయిన్ అయినా, మీరు ఎక్కడికి వెళ్లి అప్లై అయితే చేయక్కర్లేదు. ఆటోమేటిక్‌గా మీ లిస్టులు గవర్నమెంట్‌కి అయితే చేరిపోతాయండి రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా. సో, మీరు ఎటువంటి టెన్షన్ అయితే పడక్కర్లేదు. ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన విద్యార్థులకైతే కష్టమండి. అమౌంట్ అయితే పడదు. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. బై.